వెల్కమ్ టు అవర్ ఛానల్. 102 ఏళ్ల తర్వాత కుబేర యోగం రాబోతుంది రాశుల వారికి. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనము, గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే అనేక యోగాలు కొన్ని రాశుల వారికి శుభాలను, మరికొన్ని రాశుల వారికి అశుభాన్ని కలిగిస్తూ ఉంటాయి. కొన్ని రాశుల వారికి ధనవంతులను చేసే యోగాల్లో కుబేర యోగం అనేది ఒకటి. ఎవరి జాతకంలో అయితే కుబేర యోగం ఉంటుందో ఆ మనిషి మట్టి పట్టుకున్న బంగారమే అవుతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క కుబేర యోగం ఈ రాశుల వారికి రాబోతుంది. ఈ సమయంలో ఆ మనిషి ఒక్కసారిగా ఉన్నత స్థితికి చేరుకుంటాడు. ప్రస్తుతము ఈ కొన్ని గంటల్లో ఈ రాశుల వారికి 102 ఏళ్ల తర్వాత అరుదైన కుబేర యోగం రాబోతుంది. ఈరోజు ఏర్పడిపోతున్న యొక్క కుబేర యోగము దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు. ఆ రాశులు ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి కుంభరాశి వారు. కుంభరాశి వారికి ఈరోజు కలిగేటటువంటి యొక్క కుబేర యోగము అదృష్టాన్ని తీసుకురాబోతుంది. ఈ యొక్క సమయంలో కుంభరాశి జాతకులు బృహస్పతి కారణంగా అద్భుతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు. ఉద్యోగాలు చేసేటటువంటి వ్యక్తులకు అద్భుతమైన ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కుంభరాశి జాతకులు ఎక్కువగా విందులు, వినోదాల కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. మీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అద్భుతమైన ఆరోగ్య విషయంలో ఏమీ డోకా అవసరం లేదు. ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరీర్ పరంగా ఊహకందనటువంటి ఫలితాలు ఎన్నో ఈ రాశి వారు చూడబోతూ ఉన్నారు. మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులైతే మీ యొక్క ఉద్యోగంలో ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి. కెరీర్ అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా దైవిక గురువైనటువంటి బృహస్పతి 10వ ఇంటిపై చూపు చూడడం వలన తన చూపు వేశాడు కాబట్టి రాశుల వారికి అక్టోబర్ 9 నుంచి బృహస్పతి 10వ ఇంటిని తిరోగమనం చేస్తుంది. ఇది మంచి ఫలితాలను మీకు ఇవ్వబోతోంది. కుంభరాశి విద్యార్థులకి విషయానికి వచ్చినట్లయితే పంచమ స్థానానికి అధిపతైన బుధుడు నెల ప్రారంభంలో అష్టమ స్థానంలో సూర్యుడు మరియు కేతుతో కలిసి బలహీనమైన స్థితిలో ఉంటాడు. ఇంతలో కుజుడి నెల ప్రారంభంలో మీ 5వ ఇంట్లో ఉంటాడు. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు. కుటుంబ జీవితానికి కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఏకాగ్రతతో ముందుకు వెళ్తారు. చాలా కష్టపడి విజయాలు పొందుతారు. మీ పోరాటం తప్పకుండా విజయాలను మీకు తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు. 2వ ఇంటి అధిపతైన బృహస్పతి మొత్తం 4వ ఇంట్లో ఉంటాడు మరియు సూర్యుడు, బుధుడు మరియు కేతువు మీ 2వ ఇంటికి నెల ప్రారంభం నుంచి చూస్తాడు. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఏ పని చేసినా ఆ పనుల మీదే పై చేయి అవుతుంది. కీర్తి ప్రతిష్టను కూడబెట్టుకోబోతూ ఉన్నారు. ఏ పని చేసినా మీదే పై చేయి అవుతుంది. బృహస్పతి అక్టోబర్ 9 నుంచి 4వ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు. అక్టోబర్ 20 నుంచి మీ 6వ ఇంట్లో కుజుడు తన బలహీన రాశిలో కర్కట రాశిలో ఉంటాడు. ఈ విధంగా ఎన్నో గ్రహాల యొక్క మార్పు విశేషమైనటువంటి ఫలితాలను వీరికి ఇస్తుందని, కొన్నేళ్ల తర్వాత వస్తున్న కుబేర యోగము విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ధనుసు రాశి వారు. ఈ యొక్క కుబేర యోగం కారణంగా ధనుసు రాశి జాతకులకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ యొక్క రాశి జాతకులు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. కోరుకున్నటువంటి వార్త వివాహము కుదురుతుంది. ఎప్పటి నుంచో వసూలు కానిటువంటి మొండి బకాయిలు వసూలవుతాయి. శుభవార్తలు వింటారు. ఈ యొక్క సమయము ధనుసు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. జాతకము మారిపోతూ ఉంది. ధనుసు రాశి వారికి కెరీర్ పరంగా గొప్ప యోగాలుగా చెప్పుకోవచ్చు. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు కూడా రాబోతూ ఉన్నాయి. ధనుసు రాశి వారికి కెరీర్లో ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు. మీ యొక్క కార్యాలయంలో స్థిరత్వాన్ని కొనసాగించడం మీకు సవాలుగా మారుతూ ఉంటుంది. విద్యా జీవనం గురించి చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. చదువు పట్ల చాలా శ్రద్ధగా, మక్కువతో ఉంటారు. ఈ నెల ప్రారంభంలోనే శుక్రుడు మీ 5వ ఇంటిని చూస్తాడు. 5వ ఇంటి అధిపతైన కుజుడు 7వ ఇంట్లో ఉంటాడు. వచ్చేటటువంటి రోజులన్నీ కూడా అద్భుతంగా మీకు ఉండబోతూ ఉన్నాయి. కుటుంబ జీవితంతో వ్యక్తిగత సంబంధాల సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. వృద్ధ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంచెం ఆందోళన చెందుతారు. శాంతిని కాపాడుకోవడంపై శ్రద్ధ వహించండి. మీ తోబుట్టువులు మీతో ఉంటారు. మీరు వారి ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తున్నారని వారు భయపడే అవకాశం ఉన్నందున వారి మాటల్లో ఏయో ఒక్కదానిపైన కించపరచకుండా జాగ్రత్తగా ఉండండి. మీ సంబంధ బాంధవ్యాలు ముడిపడతాయి. మీ ఆర్థిక పరిస్థితి గొప్పగా మారటానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. సూర్యుడు మరియు బుధుడు 12వ ఇంటికి ఆదర్శ స్థానాన్ని కలుతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఈ యొక్క కుబేర యోగం కారణంగా ఈ రాశి వారికి ఈ రోజు నుంచి కూడా విశేషమైనటువంటి ఫలితాలను
చూడబోతూ ఉన్నారు. తర్వాత రాశి తులారాశి వారు. తులారాశి వారికి యొక్క కుబేర యోగం కారణంగా అదృష్టవంతులుగా మారిపోతూ ఉన్నారు. అదృష్టవంతులు అంటే మీరే చెప్పుకోవచ్చు. తులారాశి వారి యొక్క సమయంలో బిజినెస్లో గొప్పగా రాణిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. లాటరీలు తగిలే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది ఒక అద్భుత సమయము. రియల్ ఎస్టేట్లో రాణించే వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని మీకంటూ ఒక గొప్ప అవకాశాలను మీరు ఏర్పరచుకోబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. కెరీర్ పరంగా కూడా ముందడుగు వేస్తారు. బృహస్పతి అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వబోతూ ఉన్నారు. మీరు పెళ్లి కానిటువంటి వ్యక్తులు పెళ్లి కోసం ఎదురు చూసినట్లయితే నిశ్చితార్థం అవుతుంది. ఎంతో శ్రద్ధతో మీ కృషితో ముందుకు వెళ్తారు. స్థిరమైన కృషి కీలకమవుతుంది. ఏ పని చేసినా పని మీదే పైచేయి అవుతుంది. కీర్తి ప్రతిష్టను, సంఘంలో గౌరవ మర్యాదలు పొందబోతూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి కుదిరిపోతుంది. ఆర్థిక పరిస్థితిలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు డబ్బును కూడబెట్టుకుంటారు. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి కష్టనష్టాల నుంచి బయటపడతారు. ఏ పని చేసినా మీదే పైచేయి అవ్వడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి శనివారంలో శని చాలీసాను తప్పకుండా చదవండి. మీనరాశివారు. కుబేర యోగం కారణంగా మీనరాశి జాతకులకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ యొక్క రాశి జాతకుల యొక్క సమయంలో ఇంటిని కొనుగోలు చేస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు గడిస్తారు. ఉద్యోగాలు చేసేవారికి పురోగతి ఉంటుంది. ఈ సమయంలో ఈ యొక్క మీనరాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటూ ఉంటాయి. ఇది అన్ని విధాలుగా కూడా ఈ యొక్క మీనరాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది. అద్భుతమైన ఫలితాలను మీ కళ్ళతో మీరే చూసేటటువంటి తరుణంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలే రాబోతూ ఉన్నాయి. మీ శ్రేయస్సుపై శ్రద్ధ వహించడం ముఖ్యం. కెరీర్ పరంగా కూడా నిలకడగా ఉంటారు. పదవింటి అధిపతి అద్భుతమైనటువంటి ఫలితాలు బృహస్పతి మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. సహ ఉద్యోగులతో అద్భుతమైన రిలేషన్షిప్ కొనసాగిస్తారు. బృహస్పతి యొక్క తిరోగమన కాలంలో మీకు ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతుంది. విద్యార్థులు కూడా శ్రమతో ముందడుగు వేస్తారు. కుటుంబ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. ఖర్చులు అధికమయ్యే అవకాశాలున్నాయి. తిరోగమన శని 12వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే కొంచెం ఖర్చులుంటాయి. ఆరోగ్యపరంగా రాశివారు బృహస్పతి మంచి ఫలితాలను ఇస్తాడు. ఎప్పటి నుంచో పడుతున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి ఇది అద్భుత సమయము. 102 ఏళ్ల తర్వాత వస్తున్న యొక్క కుబేర యోగం మీ జీవితంలో కొన్ని వెలుగులను ఇవ్వబోతుందని, ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతుందని, పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీలున్నప్పుడు హనుమంతుడిని ఆరాధిస్తూ ఉండటం వలన 4 అరటిపండ్లు సమర్పించి హనుమంతుడిని ఆరాధిస్తే ఇంకా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.